దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. ఓ థెయోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ దయచేత ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడి మరొకసారి మీ సన్నిధిలో మేమందరమును చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ సన్నిధిలో ఇంత గొప్ప భాగ్యం ప్రపంచంలో చాలామందికి లేదు, మాకు అనుగ్రహించారు. మీ మాటలు చదువుకుని ఉండగా నీ పక్షాన్ని నిలబడిన నిష్ప్రయోజక నీ దాసుని అల్పుడనై నన్ను ఆదుకోమని, మీరే మాతో మాట్లాడమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసు అమూల్యమైన అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము ధ్యానం చేయవలసినటువంటి మాట ఏమిటంటే 2వ వచనాన్ని మీరందరూ జాగ్రత్తగా మరొకసారి చదవలసిందిగా నేను వేడుకుంటున్నాను. 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అన్నాడు. ఈ మాటలో యేసు ప్రభువును గూర్చినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ప్రభు చరిత్రను గూర్చినటువంటి సంగతులు మనం ఎక్కడ చూడగలుగుతాము అంటే, మత్తయి రాసిన సువార్తలోను, మార్కు రాసిన సువార్తలోను, లూకా రాసిన సువార్తలోను, యోహాను రాసినటువంటి సువార్తలోను, అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో దాదాపు 3 అధ్యాయాల్లో యేసు ప్రభువును గూర్చినటువంటి చరిత్ర మనం చూడగలుగుతాం. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై 40 దినాలు అనేక మందికి అగపడి ఆయన ఆరోహణమై వెళ్ళే వరకు ప్రభువును గూర్చినటువంటి మాటలు అపోస్తుల కార్యముల గ్రంథం
మొదటి అధ్యాయం 2వ వచనములో 2 మాటలు ఈ వచన భాగంలో మనం చూస్తున్నాం. ఒకటి ఏమిటంటే, యేసు ప్రభువారు చేయుటకును అన్నాడు కదా, చేయుటకును అన్నాడు. రెండవది బోధించుటకును, ఆరంభించిన వాటినన్నిటిని గూర్చిన మొదటి గ్రంథమందు రచించితిని అన్నాడు. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు ఇక్కడ వ్రాశాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. అదేమిటంటే, యేసు ప్రభువారు మొదటిగా ఆయన చేయుటకు అన్నాడు. చేయుటకు అంటే దాని అర్థం ఏంటి? చేయుటకును అన్నాడు అనగా, ఏదైతే ఆయన ఇతరులకు బోధిస్తున్నాడో అది వ్యక్తిగతంగా కానీ, సమాజంగా కానీ, లేక తన శిష్యులకు కానీ ఎవరికైతే ఆయన బోధిస్తూ ఉన్నాడో ఆ బోధించే వారికి చెప్పే ముందుగా ఆయనను గూర్చిన మాట ఏముందంటే, ఇక్కడ మొదట ఏదైతే ఆయన చెప్పడానికి దేవుని ప్రతినిధిగా మానవుల రక్షణార్థమై లోకానికి యేసుప్రభు దిగి వచ్చాడో, ఇతరులకు చెప్పే ముందుగా ఆ చెప్పే విషయాలను తాను చేయడానికి ముందుగా తాను ఉన్నాడనే మాట ఇది. అంటే ఆయన పరమునకు చేర్చుకొనబడే వరకు, అంటే ఆయన పుట్టిన మొదలుకొని 30వ సంవత్సరంలో సేవా పరిచర్యకు వచ్చాడు. ఆయన 30 సంవత్సరాల యేసు ప్రభువారి యొక్క జీవితంలో 12వ ఏట అనగా యేసు ప్రభువారి యొక్క వయస్సు 12వ సంవత్సరంలో యెరూషలేములో పస్కా పండుగకు వచ్చినప్పుడు 12వ సంవత్సరంలో ఆయన యొక్క సంభాషణ గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్తలలో 2వ అధ్యాయం 49. ఆయన ముందుగా 41 వచనం చదవండి. 41 క్షమించండి, 41. పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆ మాట కోసం నేను చదివిస్తున్నాను. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసు ప్రభువారికి 12 సంవత్సరాల వయసులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకొని ఆయన తల్లి అయినటువంటి మరియా అలాగే యోసేపు వారు ఏ ప్రాంతం నుంచి యెరూషలేములో జరిగే పస్కా పండుగకు వచ్చారు అంటే, యేసు ప్రభువారు సేవా పరిచర్యకు వచ్చే వరకు వారు నివసించిన లేక కాపురమున్న ప్రదేశం ఏంటంటే నజరేతు. ఏమిటది? నజరేతు. యోసేపు నజరేతులో ఆయన ఉన్నాడు. మరియా యోసేపులు నజరేతులో ఉన్నప్పుడు యేసు ప్రభువారు జన్మించాడు. బెత్లెహేముకి ఆయన కనే వయసులో మరియా యోసేపులు జనాభా లెక్కలో రాయడానికి వారు వ్రాయించుకోవడానికి బెత్లెహేముకు వచ్చారు. అది లేఖనం ప్రకారం ఆయన యొక్క జననం నెరవేర్చబడడానికి వారు వచ్చారు నిండు సోలాలుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత వారు నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉన్నప్పుడు యేసు ప్రభువారికి 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పస్కా పండుగ యెరూషలేములో జరిగే వాడుకంటే అది ఆనవాయితీ. నిర్గమాకాండంలో చెప్పబడిన 12, 13 అధ్యాయాలలో
మీరు తరతరములు ఆచరించవలసినటువంటి పస్కా పండుగను గూర్చిన ఒక కట్టడ, దానిని వారు అనుసరిస్తూ ఉన్నటువంటి పండుగ అది. నేటికి ఇశ్రాయేలు ప్రజలు వాడుకునే లేక జరిగించే పండుగ అది పస్కా పండుగ. ఇప్పుడు ఆ పండుగ సమయంలో 12 సంవత్సరాల వయస్సులో అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభువారు పుట్టినప్పుడు బెత్లెహేములో ఆయన పుట్టుకను గూర్చి చదువుతాం. బాలుడిగా పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన క్రీస్తును చూస్తాము. ఆ తరువాత పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వయసులో మరలా రెండవదిగా లూకాసు వార్తలో 41వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 46వ వచనం లేక 45. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయము పొందిరి అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభువారికి 12 సంవత్సరాల వయస్సులో బోధకులు అనగా యెరూషలేము యొక్క పస్కా పండుగకు వచ్చినటువంటి ఆ సందర్భంలో బోధకులందరూ కూర్చొని ఉన్నారు దేవాలయంలో. వారు గొప్ప గొప్ప బోధకులు, ధర్మశాస్త్ర పండితులు. వారు బోధిస్తూ ఉంటుండగా వారితో సంభాషించాడు యేసు ప్రభువారు. వయసు ఎంత? 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసులో కొన్ని ప్రశ్నలు వారిని అడిగాడు ఆయన. చెప్పండి, ఏం ప్రశ్నలు అడిగాడు? యేసు ప్రభువారు వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు అని ఉంది. ఏం ప్రశ్నలు అడిగాడు? అక్కడ ఉందా? లేదు. కానీ ఆయన అడిగినటువంటి ప్రశ్నలకును ఆయన చూపించినటువంటి ప్రజ్ఞకును వారు విస్మయముందిరి. అంటే ఆయన అడిగే ప్రశ్నలు ఎవరికి అంతుపట్టని ప్రశ్నలు. ఆయన ఎంత ప్రజ్ఞ కలిగిన వాడో ఆ ప్రజ్ఞను చూసి ఆ బోధకులందరూ నోరెళ్ళబెట్టారు, సమాధానం ఇవ్వలేకపోయారు 12 సంవత్సరాల వయస్సులో. ఇంకా తర్వాత మరియ యోసేపులు యేసు ప్రభువారు వారితో పాటు వస్తున్నాడు అనుకొని చూసుకోకుండా వెళ్ళిపోయారు. 3 దినాలు ప్రయాణం చేశారు. పస్కా పండుగ చూసుకొని రిటర్న్ వారు నజరేతుకు ప్రయాణమైనటువంటి సందర్భంలో యేసు ప్రభువారు అక్కడే నిలిచిపోయాడు. మరలా 3 దినముల ప్రయాణం తర్వాత వారు తిరిగి వచ్చారు వెతుక్కుంటూ. అయ్యా, నీకోసం మేము వెతుకుతున్నాము, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడే ఉన్నావు అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరాని వారితో చెప్పాను. 49వ వచనములో. అనగా యేసు ప్రభువారు నా తండ్రి పని మీద అన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు తండ్రి ఎవరు? యేసు ప్రభువారి తల్లి ఎవరు? ఏంది అట్ట చూస్తారు? తల్లి మరియ. తండ్రి ఎవరు? యోసేపు కాదు. అది అంటే తల్లి మరియమ్మే కానీ తండ్రి యోసేపు కాదు. కానీ ఈ లోకపు తల్లిదండ్రులు అనే మాట ఉంటుంది. కానీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టినవాడు యేసు ప్రభువారు. అందువలన 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో
బోధకులతోటి ఆయన సంభాషించిన సంభాషణ ఏమిటి అంటే కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు ఏమిటో మనకెవరికి తెలియదు. వారు ఆయనకు సమాధానం ఇవ్వలేకపోయారనే మాట ఉంది. ఆ తర్వాత ఆయన వారితో పాటు కలిసి మరలా నజరేతుకి వెళ్ళాడు. 51వ వచనంలో చూడండి. 51 అంతటా ఆయన వారితో పాటు బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు వారికి లోబడి ఉన్నాడు అనే మాట 51వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. లోబడి ఉన్నాడు అనే మాట. యేసు ప్రభువారు లోబడి ఉన్నాడు. 12 సంవత్సరాల తర్వాత నజరేతుకు తీసుకుని వెళ్ళారు. ఇంక లోబడి ఉన్నాడు. ఎప్పటి వరకు? 30 సంవత్సరాల వరకు అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు లూకా సువార్తలోనికి రండి. 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. చాలండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ఎంత వయసట? 30 ఏండ్ల ఈడు కలవాడు అనే మాట ఉంది. 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగకు వచ్చినటువంటి యేసు ప్రభువారు తిరిగి మరియా యోసేపులతో నజరేతుకు వెళ్ళాడు. ఆ మాట ఏంటంటే వారికి లోబడి ఉన్నాడు. 51వ వచనంలో 2వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు లోబడ్డాడు? 18 సంవత్సరాలు లోబడి ఉన్నాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదివిన భాగానికి సంబంధించిన మాటలు ఇవి. అవేంటి? ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాను అనే మాట. ఇప్పుడు ఆయన బోధించడానికి ఆరంభించిన వయసు 30 సంవత్సరాల వయస్సు అనే మాట. 12వ సంవత్సరంలో దేవాలయంలో మాట్లాడుకుంటున్నటువంటి బోధకుల మధ్య కొంత సంభాషణ చేశాడే కానీ ఆ తర్వాత తల్లిదండ్రులకు, ఈ లోకపు తల్లిదండ్రులకు ఏం చేశాడు? ఆయన లోబడి ఉండెను. యేసు ప్రభువారి జీవితంలో ఈ లోకపు తల్లిదండ్రులకు వాక్యానుసారంగా ఆయన చేసింది ఏమిటి? లోబడి ఉండడం. ఇది మొదటి మెట్టు యేసు ప్రభువారి జీవితంలో. 18 సంవత్సరాలు లోబడి ఉన్నాడు ఆయన. 18 సంవత్సరాల తర్వాత ఆయన పరలోకపు తండ్రి యొక్క పనుల మీద ఉండడానికి కదా, పరలోకపు యొక్క తండ్రి పనుల మీద ఉండడానికి ఆయన తిరిగి మరలా తన పరిచర్య కొనసాగించాడు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు అనే మాట ఉంది. 30 సంవత్సరాల వయసులో బోధించడానికి మొదలుపెట్టాడంటే ముందు ఏం చేశాడు? ఆయన లోబడి ఉన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూసెను. గాని
యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను. యేసు ప్రభు వారి యొక్క 12 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు. ఈ లోకపు తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు. వారికి లోబడి ఉన్నాడు అనేది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇందాక లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 51వ వచనంలో మనం చదివిన మాట లోబడి ఉండెను. అంటే ఆయన చేయుటకునంటే బోధించడానికి ముందుగా ఆయన చేసింది ఏమిటంటే బోధకు తగిన అర్హత, అర్థమైందా? బోధించడానికి తగిన అర్హత తాను పొందాడు అని దాని అర్థం కదా. ఇతరులకు బోధించేటప్పుడు, సమాజానికి బోధించేటప్పుడు, వ్యక్తిగతంగా ఎవరికైనా బోధించేటప్పుడు ఆ బోధించే వ్యక్తి ఆ బోధ ఇతరులకు చెప్పేటప్పుడు తాను కూడా ఏం చేయాలి? అర్హత, క్వాలిఫై అయి ఉండాలి, అర్హత పొంది ఉండాలి. అదే అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తున్నమాట. ఆయన చేయుటకును ఆ బోధించుటకును ఆరంభించిన వాడు ఆయన. ఈనాడు మనం చూసినప్పుడు చాలామంది బోధించేవారుగా ఉన్నారు కానీ వారి జీవితాలలో అప్లై చేసుకోవడం అనేది లేదు. బోధించే బోధ ఒక మాట ఇతరులతో మనం చెప్పేటప్పుడు అది మనకు ముందుగా ఏం చేసుకోవాలి చెప్పండి? మనం అన్వయించుకోవాలి, దాన్ని మనం అనుసరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. స్త్రీలైనా పురుషులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా, పరిచారకులైనా, లేక సాధారణ విశ్వాసి అయినా నీ ఒక స్థాయిలోనికి రావడానికి ముందుగా నువ్వేం చేయాలి? అప్లై చేసుకోవాలి. మనము దానిని అనుసరించి ఇతరులకు చెప్పాలి. అప్పుడే దానికి ఫలభరితంగా ఉంటుంది కదా. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? దానికి ఫలితము ఉండదు, ఫలభరితంగా ఉండదు. యేసు ప్రభువు వారి యొక్క జీవితంలో 33.5 సంవత్సరాల జీవితంలో మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన లోబడి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక్క మాట మనకు అవసరాన్ని బట్టి ఆ మాట కూడా మనము చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభువారు. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులకు బోధించే స్థాయికి మనం వచ్చినప్పుడు, లేక ఆ స్థాయికి రాకపోయినా ఇతరులకు మనం చెప్పేటప్పుడు దానిని మొట్టమొదట మనం అప్లై చేసుకోవడానికి, మనలోనికి దాన్ని తెచ్చుకోవడానికి, మనం అనుసరించడానికి మనకు ఒక మాదిరి కూడా ఉండాలి కదా. ఎవరుండాలి మాదిరి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. లోకంలో ఎవరిని మాదిరిగా తీసుకోకూడదు. మానవులను బలహీనతలు ఉంటాయి.
నాలోనైనా నీలోనైనా మరి ఎవరిలోనైనా బలహీనతలు ఉంటాయి. కానీ మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన అంగీకరించబడ్డాడు అనే మాట ఉంది 7వ వచనం చివరిలో కదా. ఆయన అంగీకరింపబడెను. 8వ వచనంలో ఏముంది? పరలోకపు తండ్రికి కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడు. కొన్ని ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, పరీక్షకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నల్లో మనం ఏం చేయాలి? విద్యార్థులు వెళ్ళేటప్పుడు ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి. విశ్వాసి జీవితంలో బోధించేవారైనా లేక సాధారణ విశ్వాసులైనా వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. ఆ ప్రశ్నలు సరైన సమాధానాలతో కూడినటువంటి మన జీవితాన్ని అప్లై చేసుకుంటూ మనం వాటికి రిజల్ట్ ఇవ్వాలి దేవునికి. ఎవరికి ఇవ్వాలి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి. దేవునికి మనం ఇచ్చినప్పుడు మనుషులకు కూడా ఇచ్చినట్లు లెక్కే. అర్థమైందా? మనుషులకు కూడా మనం సమాధానం ఇచ్చినట్లే. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ లోకపు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, పరలోకపు తండ్రికి కూడా లోబడి ఉన్నాడు. విధేయత నేర్చుకునేను అన్నాడు. విధేయత. ఆయన బోధించడానికి వెళ్ళే ముందుగా ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక దైవ సన్నిధిలో, దేవుని పాఠశాలలో, తన తండ్రి యొక్క పాఠశాలలో ఆయన నేర్చుకున్నటువంటి బోధ అది జీవితానికి సరిపడా ఆధ్యాత్మికంగా ఎలాగూ బోధించాలి, ఎలాగూ ఇతరులకు మనం మాదిరిగా ఉండాలో అది నేర్పినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చాలామంది అంటారు, ఫలానా వ్యక్తి సరిగా లేడు, ఫలానా సహోదరి సరిగా లేదు అని అంటుంటారు. దీనికి సరైన సమాధానం బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తాం చెప్పండి? మొదట నీ కంటిలో ఏముంది? దూలం. కంటిలో ఉంది దూలం అంట. ఎదుటి వాని దగ్గర ఉంది నలుసు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకు చెప్పాడు దేవుడు? నీవు వేలిపెట్టి చూపే ప్రతి వ్యక్తి నీకు తప్పులు ఆ వ్యక్తిలో కనబడతాయి, కానీ 4 తప్పులు నాకు కనబడవు. అందువలన యేసు ప్రభు వారి యొక్క జీవితంలో, ఆయన యొక్క 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల జీవితం అనేది అది చాలా గొప్ప మెట్టు. అర్థమైందా? మనలో చాలా మైనస్లు ఉంటాయి, అయినా ఇతరుల వైపు మనం ఏలెత్తు చూపి వారి మైనస్లు చూపిస్తాం కొన్నిసార్లు కదా. కానీ యేసు ప్రభువారు ఆయన దగ్గర మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండాను. వారు ఆయన పట్టు వదల కడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండాను. వారు ఆ మాట విని
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మ్యాటర్ అంతా మనం చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సహోదరి పాపము చేస్తూ పట్టబడి ఉండగా చాలామంది మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాల్సింది, ఏమీ సందేహం లేదు, ఆలోచించడం అంతకంటే లేదు. యేసు ప్రభువు మీద నేరం మోపాలని ఆయనను శోధించు వారందరూ ఆమెను ఈడ్చుకుని వచ్చారు. తీసుకురాగా, ఇదిగో ఫలానా ఈమె ఫలానా తప్పు చేసింది, బోధకుడా నువ్వేం చెప్తావు, నువ్వేం చేస్తావు ఈమెను గూర్చి? మోసే ధర్మశాస్త్రములు ఇలాగ వ్రాయబడి ఉంది కదా అన్నారు వారు. కానీ ప్రభు ఏమన్నాడు చెప్పండి? ప్రభు ఏమన్నాడు? మీరు తప్పులు చేశారు అన్నాడా? అమ్మా, నువ్వు చాలా తప్పు చేశావు అన్నాడా? యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన మాటలు మన హృదయాన్ని తాకాలి. ఆయన అన్నాడు, ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలవకుండా ఏమన్నాడు అంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. చూసారా, మీరు తప్పులు చేసేవారు, మీరు నేరం చేసేవారు, ఈమె మీద మీరు శిక్ష విధిస్తారా అని అంటాం మనమైతే కదా. కానీ ఆయన అలా వేలెత్తి చూపలేదు. వారి అంతరంగములో వారి మనస్సాక్షి వారిని బోధించే మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరి పాపం వారికి జ్ఞాపకానికి వచ్చింది, ఎవరు చేసిన తప్పులు వారి మీద నేరారోపణ చేస్తూ ఉన్నాయి, అవి ఒక్కసారిగా వారి మీదకి వచ్చి ఉన్నాయి. ఎవరికి వారు రాళ్ళు అక్కడ పడవేసి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నప్పుడు అది శ్రేష్టమైనటువంటి మాట, ప్రభువుని హత్తుకునే మాట ఇక్కడ మనం చూస్తాం. ఆ మాట ఏంటంటే 10వ వచనంలో యేసు తల ఎత్తి, అమ్మా, తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. తర్వాత మాట ఏంటి? అందుకు యేసు ఈ మాట చూడండి ఏమంటున్నా, నేనును శిక్ష నీకు విధింపను అన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరైతే రాళ్ళు తీసుకుని వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారో వారందరికీ అర్హత లేదు ఆమెను రాళ్లతో కొట్టడానికి కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీ చేసినటువంటి పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపాల్సిన అర్హత ఉన్నవాడెవరు ఇక్కడ చెప్పండి? యేసుప్రభు వారు. ఇప్పుడు ఆ అర్హత ఉన్నటువంటి యేసుప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా అని సంబోధించాడు కదా. ఏమన్నాడు? అమ్మా అని సంబోధించాడు. ఇది ఆమె యొక్క అంతరంగ జీవితాన్ని, ఆమె హృదయం ద్రవించిపోయింది. అప్పటిదాకా అనేక మాటలతోటి ఆమెను కొలబడిసినట్లుగా ఆమె యొక్క జీవితాన్ని బజారుకు ఇచ్చినట్లుగా ఆమెను లాక్కొచ్చారు. నానా మాటలు అన్నారు. ఆ మాటలు అనడానికి
ఆమెను ఆ విధంగా ఈడ్చుకురావడానికి వారెవరంటే అర్హత లేనివారు. చూసారా, అర్హత లేనటువంటి వారు ఆమెను ఈ విధంగా బహిరంగంగా తీసుకొచ్చి ఆమె యొక్క పాపాన్ని బట్టబయలు చేయడానికి, నిరూపించడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అర్హత లేనటువంటి వారి యొక్క అంతరంగ జీవితాన్ని దేవుని వాక్యం, క్రీస్తు యొక్క వాక్యము శోధించడం ద్వారా వారు తిరిగి ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఇలాంటి పాపము చేసినటువంటి ఒక సహోదరిని యేసు ప్రభువారు అంటున్నాడు, అమ్మా అన్నాడు. చూసారా, అమ్మా అన్నాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి కలిగిన హృదయం యేసు ప్రభువారిది. అందుకే ఆయన క్వాలిఫై అయినటువంటి బోధించాడు ఆయన. అమ్మా, ఎవరును నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అన్నది. కన్నీరు కారుస్తుంది, దుఃఖిస్తూ ఉంది, వేదన చెందుతూ ఉంది. తన పాపాన్ని బట్టి ఆమె పశ్చాత్తాపడుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. శిక్ష విధించడానికి అర్హత లేని వారు ఈడ్చుకొచ్చారు. శిక్ష విధించడానికి అర్హత కలిగిన వాడు, నేను శిక్ష నీకు విధింపను అన్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి జీవిత విధానం. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలను దోచుకున్నవాడు మన ప్రభు. ఆయన ఆమెను శిక్షించడానికి అర్హత కలిగి ఉన్నప్పటికి కూడా నేను నీకు శిక్ష విధింపనని చెప్పగానే ఆమె అంతరంగ జీవితం, ఆమె యొక్క పాప జీవితం ఏమైపోయింది? మార్పు చెందింది. ఈ బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధ, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన అనే మాట ఉంది. ఆయన చేసింది ఏమిటి అంటే, ఒక పాపముతో పట్టబడినటువంటి ఒక సహోదరి, ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేశాడు, అది బోధించాడు. ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి? క్షమించాడు. శిక్షించడానికి అర్హత కలిగిన వ్యక్తి, ఏమైనా చేయగలిగినటువంటి అర్హత కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం కదా క్షమించాడు. అది ఆయన చేయుటకును అనే మాట. ఆయన చేయుటకును బోధించుటకును అంటే బోధించడానికి అర్హత కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొన్నిసార్లు మన పిల్లలను కూడా బోధించడానికి కొన్ని మాటలు చెప్పి గద్దించేటప్పుడు కొంతమంది పిల్లల వ్యతిరేకమవుతారు. కారణం ఏమిటి? వారికి సరైన ప్రవర్తన నియమావళి తల్లిదండ్రులు చూపని కారణాన్ని బట్టి. చిన్నపిల్లలు లోబడరు. కారణం ఏంటంటే బోధించే అర్హత కోల్పోయారు అని దాని అర్థం. గద్దించే అర్హత కోల్పోయారు అని దాని అర్థం. చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఏది చెప్తున్నామో దాన్ని చూపించాలి. అది యేసు ప్రభు యొక్క బోధ యొక్క సారాంశం. నీవైనా నేనైనా మనమందరం ఇతరులకు బోధించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆ బోధను అనుసరించే వారిగా మనం ఉండాలి. దైవ సన్నిధికి రండి, ప్రార్థనకు రండి అని నేను గట్టిగా ఒక్కానించి మీకు చెప్పాను, కానీ నేనే రాలా. దాని అర్థం ఏంటి?
చెప్పండి, దాని అర్థం ఏంటి? సైలస్ బోధించేవాడే కానీ అనుసరించేవాడు కాదు అని దాని అర్థం. అప్పుడు ఆ బోధకు వాల్యూ పెరగదు, విలువ పెరగదు. మనము బోధించేవారిగా ఉండకూడదు, చెప్పేవారిగా ఉండకూడదు. మనం చెప్పేదాన్ని చేసేవారిగా ఉండాలి. ఇది మనం చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు కూర్చున్న మీరు అందరూ అనుకోవచ్చు, అయ్యా బోధకులుగా చెప్పేది మీరే అనుసరించాలంటారేమో. నీవైనా నేనైనా మనమందరం ప్రభువు చెప్పేదాన్ని వినాలి, వినదాన్ని చెప్పండి చెయ్యాలి. ప్రకటన గ్రంథం సమయం అయిపోవస్తుంది. ఈ మాట మీద చాలా సబ్జెక్ట్ ఉంది. అది బోధించడానికి ఒకరోజు, వివరించడానికి ఒకరోజు సమయం పట్టదు. చాలా విలువైన సబ్జెక్ట్ ఇది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యులు. చూసారా, యోహాను భక్తుడు ఏమంటున్నాడు? సమయం సమీపించింది, ప్రభు రాకడ సమయం సమీపించింది. ఈ ప్రవచన వాక్యములు, గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు, దేవుని వాక్యములు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన వాక్యములను ఏం చేయాలట? చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఈ రెండవ మాట ఉందే, ఇందులో వ్రాయబడిన మాటలు గైకొనువాడు ధన్యుడు అనే మాట తీసేసి చదువువాడు ధన్యుడు అంటే చాలామంది కోరుకునేది ఇదే కదా. చదవడానికి చదువుతాం కానీ, వినడానికి వింటాం కానీ, అనుసరించడమే కష్టం. ఎంత కష్టం చెప్పండి? ఎంత కష్టం? చాలా కష్టం. కొద్దిగా కూడా కాదు, చాలా కష్టం. ఏదో బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రార్థనకు వస్తూ ఉన్నాం, మా వంతు మేము చేస్తున్నాం కదయ్యా, ఎందుకు ఈ మాటలు అంటారా? ఇప్పుడు ఈ గుంపు ఎక్కువైపోయారు. ఏ గుంపు? ప్రార్థనకి వెళ్ళే గుంపు ఎక్కువయ్యారు. ఏ గుంపు? నేను చెప్పే మాట నెగిటివ్గా తీసుకోబాకండి. ప్రార్థనకి వెళ్ళే గుంపు ఎక్కువయ్యారే కానీ దాన్ని అనుసరించే గుంపు తక్కువయ్యారు. వేల మంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అనుకరణలో బోధించబడే మాటలు అనుసరించేవారు, అందులో చెప్పబడే మాటలు అనుసరించేవారు ఎంతమంది చెప్పండి? కొద్దిమంది. ఎంత శాతం ఉందో మనం చెప్పలేము. 10 ఉందా, 5 ఉందా, పర్సంటేజీ 2 ఉందా, 1 ఉందా, ఎంత ఉందో చెప్పే రోజులు కాదు. కానీ చర్చి అయితే నిండిపోయింది. వేల మంది అయితే వచ్చేసారు. ఆ బోధ చక్కగా చెప్పాడు అన్నయ్య అంటారు. కానీ నువ్వు వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం వల్ల నీకు ధన్యత కాదు కదా. ఏది ధన్యత? చదివేవాడు, వినేవాడు, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు. అది చివరి మాటకు, ఆ చివరి మాట దగ్గరకు మనం వెళ్తేనే కానీ ఫలభరితంగా మనం ఫలించలేము. అంతేగాని చదవడం ఒక్కటే కాదు, దైవ సన్నిధికి రావడం ఒక్కటే కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కాదు. బాప్తిసం దేవుని ఆజ్ఞ.
దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాం. ఆజ్ఞలలో 1 by 1 అన్నీ ఉన్నాయి. అయితే అనుసరించడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాను. ఇప్పుడు 3 మాటలు నేను చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందా మీకు? యేసు ప్రభువారు చేసిన వాటిలో 3 చెప్పాను. ఒకటేంటి? లోబడి ఉండటం. రెండవది ఏంటి? విధేయత నేర్చుకున్నాడు ఆయన, విధేయత. మూడవది క్షమించే గుణం. రెండవది ఆయన శిక్షించడానికి అర్హుడైనప్పటికి కూడా శిక్షించేవాడు కాదు ఆయన. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా ఏమిటి అంటే, అందులో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తేనే 10 ఆజ్ఞలు నెరవేర్చినట్లు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో పంటికి పన్ను, కంటికి కన్ను అంటే దాని అర్థం ఏంటి? ఎవడైనా నీ కన్ను తీసేసేయడానికి నువ్వు కూడా ఏం చేయాలి? వాడు కన్ను తీసేయాలి. అవి కఠినమైన శిక్షలు. అందువలన పాత నిబంధన గ్రంథంలో దేవుని కృప ఉంది, కానీ అదే సమయంలో సత్యం కూడా ఉంది. దాని అర్థం ఏంటంటే, ఒక పక్క దేవుని కృప ప్రేమిస్తూనే ఉంటుంది, మరొక ప్రక్క ధర్మశాస్త్రం యొక్క సారాంశానికి సంబంధించినటువంటి సత్యం శిక్షాదండనతో శిక్షిస్తూనే ఉంటుంది. తప్పు చేసిన వారిని శిక్షించాలి. అదే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ప్రకారం వారు తీసుకొచ్చారామని రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. అంటే అక్కడ ఏం కనపడుతుంది? తప్పుకు శిక్ష కనబడుతుంది. అందువలన కృపా సత్యములు ఒకదానితో ఒకటి కలుసుకొనేను అంటాడు సామెతల గ్రంథములో. పాత నిబంధన గ్రంథములో కృప వేరు, సత్యము వేరు, అవి రెండూ కలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసు ప్రభువులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అర్హత అదేమిటి అంటే, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే యేసు ప్రభువులో కృప ఉంది, సత్యం కూడా ఉంది. కానీ ఈ కృపా సత్యాలు వేరువేరుగా ఉండేవి పాత నిబంధన గ్రంథములో. క్రొత్త నిబంధన గ్రంథములు యేసు ప్రభువారు ఈ కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. దాని అర్థం ఏంటంటే, కృప ఏమిటంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడం. సత్యమేమిటి? తప్పు చేస్తే శిక్షించమనేది సత్యం. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో తప్పు చేసిన వానికి కృపాసత్యములు అంటే దాని అర్థం ఏంటంటే, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను నీకు శిక్ష విధింపననేది కృప. రెండవది ఏంటంటే, ఇక నుండి నీవు పాపము చేయకము. కృపలో ఇమిడి ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, కృపాసత్యములో పాపాన్ని తెలియపరచడం, ఆ పాపాన్ని క్షమించడం కూడా యేసు ప్రభువులో ఉన్న సారాంశం. ఇది లోతైన సబ్జెక్ట్ కనుక ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ సంగతులు ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి. తరువాత ఆయన
పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించినవాడు. చాలన్న. సహోదరులైనా సహోదరులైనా బోధించే మనమైనా ఏదైనా ఒక బోధ మనం చేసినప్పుడు, ఇతరులకు బోధించేటప్పుడు మొట్టమొదట దాన్ని ఏం చేయాలి? మనం చేయాలి. ఏ కాడికి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, దేవుని కానుక ఇవ్వండి అని చెప్తున్నా నేనేమో అసలు ఇచ్చేవాడిని కాదు, పిసినారోడిని. ఇప్పుడు నేను చెప్పే బోధ ఫలించదు. ఎందుకని? ఈయన చెప్తాడే కానీ చేయను, చెప్తాడే కానీ చేయడు, ఇయ్యమంటాడు కానీ ఇయ్యడు, పరిచర్య చేయమంటాడు కానీ ఈయన పరిచర్య చేయడు, ప్రార్థనకి ప్రతి కూడిక రమ్మంటాడు కానీ ఈయన మాత్రం ఆదివారం వస్తాడు, మిగతా కూడికలకి రాడు అని పడిందనుకో, మన బోధకు విలువ ఉండదు, మనం చెప్పే మాటకు విలువ ఉండదు. ఒక్క మాట చదివి నేను ముగింపు చేస్తాను, చూడండి. మత్తయి రాసిన సువార్త ఆ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో అవసరమైన ఒక్క మాట మనము జ్ఞాపకము చేసుకుందాం. 23వ అధ్యాయంలో ఒక్క మాట మనం ఈ సందర్భంగా అన్నా 3 అది ఎస్ గనుక మొదటి నుంచి చదివితే అర్థమైంది. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఈ మాట గమనించండి, వారు చెప్పుదిరే కానీ చేయరు. చూసారా? ఎవరంటే వీరు? శాస్త్రులు పరిచయులు. ఎక్కడ కూర్చుంటారు వీరు? మోషే పీఠం అంటే పాత నిబంధన గ్రంథంలో మోషే పీఠం అంటే తీర్పు చేసే స్థానం. మోషే పీఠము అనగా అది ఎత్తైన స్థానంలో కూర్చుంటారు శాస్త్రులు పరిచయులు అనే బోధకులు. వారు ఎవరు? వారు బోధకులు. మిగతా యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ కింద ఉంటారు. ఈయన మోషే పీఠం అంటే ఎత్తైన స్థానంలో కూర్చుంటాడు. ఈయన చెప్పడమే చేస్తాడు. మీరు అలాగ ఉండండి, మీరు ఇలాగా ఉండండి, మీరు అది చేయండి, ఇది చేయండి దేవుని కొరకు అని చెప్తూ ఉంటారు. కాబట్టి యేసుప్రభు వారిని గూర్చి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ, శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండేవారంటే ముందు వరుసలో పై స్థానంలో కూర్చుండేవారు. వారు మీతో చెప్పు వాటినన్నిటిని ఏం చేయాలి? అనుసరించండి, గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకంటే వారు చెప్పుదిరే కానీ చేయరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన ఏది చెప్తున్నాడో మొట్టమొదట ఆయన చేసేవాడు. ఇది అందుకే నీవైనా నేనైనా మనందరి మాదిరి ఎవరు చెప్పండి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనుషుల్ని ఎవరిని మాదిరిగా పెట్టుకోబాకండి. బైబిల్ గ్రంథములో
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం అనుసరించాలి, అంతే. పేతురు పత్రికలో చెప్పాడు, తీనవసరం సమయం అయిపోయింది. ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి 2:21 మొదటి పేతురు పత్రిక, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఏం చేశాడు? మీకు మాదిరి ఉంచిపోయాడు. అంటే మన మాదిరి ఆయన అడుగు జాడలు కనుక ప్రభు మాదిరిని మనం అనుసరించాలి. ఇంకా చాలా సంగతులు ప్రభువును గురించి ఉన్నాయి. ఆయన అర్హత పొందినవాడు, అందుకే ఆయన బోధించడానికి ముందుగా ఆయన చేసిన వాడు. మనమందరం ఇతరులకు చెప్పే మనము చేయడానికి, అనుసరించడానికి, వాటిని గైకొనడానికి మనం కూడా అర్హత పొందాలి. ఇది ఒకరోజు నాటిది కాదు, దినదినం ఒక అభ్యాసంతో కూడిన చర్య. మార్చుకోవడం అనేది దినదినం చర్య. కనుక మన విశ్వాస జీవితంలో అలాగా నమ్మకంగా కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడైన మా యేసయ్య, ప్రభువా, మీ జీవితంలో మేము నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. మీరు లోబడి తల్లిదండ్రులకు, ఈ లోకపు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. పరలోకపు తండ్రికి విధేయతతో ఉన్నావు. శిక్షించడానికి అర్హుడమైనప్పుడు కూడా కృపా సత్య సంపన్నుడిగా మా మధ్యకు వచ్చి, అయ్యా, క్షమాహృదయంతో మమ్మల్ని క్షమిస్తున్న దేవుడు, వాస్తవంగా మా జీవితంలో యెషయాభక్తుడు చెప్పినట్టుగా నీ పరిశుద్ధతలో మా తప్పులను చూసినప్పుడు మీ దృష్టికి మురికి గుడ్డల వలె మేమున్నా, అలాగా అర్హత కోల్పోయిన వారికి ఉన్నా, మా మాదిరి మీరుగా ఉంటుండగా మిమ్మల్ని మాదిరిగా ఉంచుకొని మా విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగడానికి చూపించమని, చేరి వచ్చిన ప్రతి సహోదరులను దీవించమని మీ దయగల స్థానాన్ని అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమని ప్రార్థించి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్.